తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? రాకేష్. ఏం చేస్తారండి? జియో మార్ట్లో. ఇప్పుడు దేశంలో అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు? రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ, ఇద్దరిట్లో మోడీ రన్నర్స్. మోడీ అవుతారా? ఎందుకు మోడీ అవ్వాలండి? ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు. ఓకే. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారు కదండి. ఉన్నాడు అంతే. ఓకే. ఇప్పుడు వాళ్ళది ఇండియా కూటమి, ఆ ఇండియా కూటమి ద్వారా వాళ్ళు పవర్లోకి వచ్చే అవకాశం ఉందా? వాళ్ళకే క్లారిటీ లేదు కదా వాళ్ళ కూటమి గురించి. ఓకే. వాళ్ళకి వాళ్ళకు వాళ్ళకి ఒకరు వస్తారు ఒకరు పోతున్నారు, ఇంకెందుకు అది కూటమి. ఇప్పుడు మోడీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది? మోడీ పరిపాలన విధానం ఎట్లా ఉంది? బెటర్ కంపేర్ టు బెటర్. వీ హ్యావ్ వన్ స్ట్రెంగ్త్ ఇన్ వరల్డ్ వైడ్. ఇప్పుడు మోడీ అయోధ్య రామ మందిర నిర్మాణం కానీ, విగ్రహ ప్రతిష్ట, ఆర్టికల్ 370 రద్దు కానీ, ఎట్లా దేశ రక్షణ కానీ ఎట్లా ఉందండి? దట్స్ వాట్ వీఆర్ సేయింగ్ దట్ ఇన్ ఓల్డ్ మ్యాప్లో మనం ఇండియా చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం కదా యాజ్ అ స్ట్రాంగ్ ఇండియా. ఓకే. ఇప్పుడు దేశ రక్షణ విషయానికి వస్తే ఎట్లా ఉంది? బార్డర్లో కానీ నాట్ ఎగ్జాక్ట్లీ ఐడియా. ఓకే. ఇప్పుడు తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి మోడీకి? తెలంగాణలో బీజేపీకి మోర్ దెన్ 10. ఓకే. కాంగ్రెస్కి 4 to 5. మీ పేరు సార్? అమరేశ్వర్, ఏం చేస్తారండి? ప్రైవేట్ ఎంప్లాయీ అండి. ఇప్పుడు దేశంలో లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, ఇద్దరిట్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది? మోదీ గారేనండి. ఎందుకు మోదీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటారు? మోదీ గారు వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశం పేరు కానీ ఆర్థిక సామర్థ్యం కానీ ఆయన నిలబెట్టారు. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా బయట చాలా గట్టిగా ఈ రోజున ఇండియా గురించి జనాలు ఆలోచిస్తున్నారు, విలువిస్తున్నారు. అందుకని ఇప్పుడు మోడీ దేశ రక్షణ కానీ, ఆర్టికల్ 370 రద్దు కానీ, అలాగే రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన కానీ ఎట్లా ఉంది? ఎప్పుడో చేయాల్సిన పనులు ఆయన ఇప్పుడు ధైర్యంగా నిలబడి చేయించారు. ఓకే. ఇప్పుడు మోడీ పరిపాలన ఎట్లా ఉంది? మోడీ పథకాలు ఎట్లా ఉన్నాయి? పథకాలు బాగున్నాయి సార్, పోతే చివరి వ్యక్తి వరకు చేరితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఓకే. ఇప్పుడు తెలంగాణలో విషయానికి వస్తే తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? దాదాపుగా 10 వరకు వస్తాయి సార్. 10 వరకు వస్తాయా? ఓకే. ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచే అవకాశం ఉందంటారా? కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవచ్చండి, గెలుస్తారు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి? కాంగ్రెస్కి వాళ్ళకి ఒక 6 వస్తాయి సార్, అంతే, అంతకన్నా ఎక్కువ రావు. బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది? బీఆర్ఎస్ వాళ్ళకి కూడా వస్తాయండి, వాళ్ళకి 4-5 వరకు వస్తాయి అంతే. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు ప్రైమ్ మినిస్టర్ కాడు అంటారు? ఆయనకి ఇంకా పరిణితి రావాలండి. అసలు దేశం అంటే ఏంటి, అట్టడుగు వాళ్ళంటే ఏంటి, మధ్యతరగతి ఏంటి. ఎందుకంటే ఈ దేశంలో మధ్యతరగతి వాళ్ళ వల్లే నడుస్తుంది ఎకానమీ. సో ఇంకా ఆయనకు పరిణతి రావాలి. అంటే ఇప్పుడు ఆయన భారత్ న్యాయయాత్ర చేస్తున్నాడు కదా, భారత్ జోడో యాత్ర తరహా న్యాయయాత్ర చేస్తున్నారు. ఇండియా కూటమి మళ్ళీ ఏమైనా పవర్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుందా మీకు? లేదండి, రాదండి. ఓవరాల్గా దేశంలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? మళ్ళీ మోడీ హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందా? ఆయన హ్యాట్రిక్ తప్పకుండా కొడతారు. 300 పైన అయితే వస్తాయండి సీట్.